కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలను ఈ మీటింగ్కు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ముఖ్యంగా ఈ ఏడాదిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక నజరు పెట్టారు. అలాగే వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తగిన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించారు. తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ప్రయాణిస్తోంది. కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. బీహార్లో ఎన్డీఏ కూటమి పవర్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో కొనసాగుతున్నాయి. ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో అక్కడ బలం పుంజుకోవడానికి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 22న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒక్కరోజు దీక్ష చేయబోతున్నారు. ఆ దీక్షపై కూడా సమావేశంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, గత 3 సాధారణ ఎన్నికల్లో కూడా విజయాన్ని చేజిక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కనీసం పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఒక సమావేశం నిర్వహించింది. మరి ఈ సమావేశం యొక్క ఏజెండా కాంగ్రెస్ హైకమాండ్ లోని కీలకమైన నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. మరి కొత్త పిసిసి చీఫ్ల నియామకం, పదాధికారుల నియామకం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే ఈ ఏడాది ఎన్నికలు జరిగే బీహార్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా దృష్టి సారించారు. ఇంకా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో యువత, రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించే విధంగా ప్రణాళికను ఈ నెల 22 లోపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో తీసుకురాబోతున్నారు. బీహార్ లో ఒకరోజు ఖర్గే నిర్వహించే దీక్ష పైన కూడా చర్చించారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా దూసుకుపోతుంది, మరోవైపు బీజేపీని అడ్డుకట్ట వేయలేకపోతున్నాము, ఎక్కడ అడ్డుకట్ట వేయలేకపోతున్నాం, ఎందుకు వేయలేకపోతున్నాం అనే అంశాన్ని మీరు చర్చిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ అధికారం ఈసారి చేజిక్కించుకోవాలని ఇప్పుడు ఈ ఏడాది బీహార్ కానీ, వచ్చే ఏడాది 4 రాష్ట్రాల ఎన్నికలు మొత్తం 5 రాష్ట్రాల్లో కనీసం 3 నుంచి 4 రాష్ట్రాలు కైవసం చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో కేవలం 50 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంఖ్యను దాటి ఈ 90 దాటింది. మరి ఈ నేపథ్యంలో ఇక వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి దాదాపుగా 250 సీట్ల టార్గెట్ గా ఈ ప్రస్తావ కూడా ప్రణాళిక చేస్తున్నారు. లాంగ్ స్ట్రాటజీ వేస్తున్నారు. మరి ఇది అసెంబ్లీ ఎన్నికలకు మరి వచ్చే రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకి రెండింటికి ఈ ఉపయోగపడే విధంగా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలోని ఇబ్బందులందరూ కూడా కూర్చొని దీనికోసం చర్చిస్తున్నారు, తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.